హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ ప్లమ్ కేక్ సోకింగ్ చేసి చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇది ఎలాంటి సోకింగ్ లేకుండా ఇన్స్టెంట్గా మనం డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసి చక్కగా ప్లమ్ కేక్ లాంటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ కేక్ని అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి షుగర్ పౌడర్. ఇంటిలోనే మీరు షుగర్ని పౌడర్ ఫార్మేట్లో అయితే మిక్సీలో వేసుకొని పట్టుకొని ఉంచండి. ఇది వచ్చేసి నేను 3/4 కప్ అంటే 1 కప్లో 3 వంతులుగా నేను ఫిల్ చేసుకున్నాను. దానిలోనే ఈ అమూల్య మిల్క్ పౌడర్, మీకు ఏ కంపెనీ బ్రాండ్ దొరికినా సరే మిల్క్ పౌడర్ తీసుకొని 1/4 కప్ అంటే మిగతా 1 కప్ వచ్చే క్వాంటిటీ మిగిలిపోయింది కదా, ఆ ఫుల్ కప్ని మీరు ఫిల్ చేసుకోండి మిల్క్ పౌడర్తో. సో టోటల్గా మనం ఇక్కడ షుగర్ పౌడర్ ప్లస్ మిల్క్ పౌడర్ అనేది 1 కప్ వరకు యూస్ చేసాం, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి, ఎలాంటి ఇబ్బంది పడద్దు. అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్, మిల్క్ పౌడర్ అండ్ అలాగే షుగర్ పౌడర్ మిక్స్ చేసినప్పుడు మనకి డ్రైగా మిశ్రమం అనేది ఫామ్ అవుతుంది. అంత డ్రైలో మనం మన ఇంగ్రీడియంట్స్ మైదా ఇవన్నీ మిక్స్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ మనం పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన షుగర్ కాబట్టి బాగా షుగర్ అనేది మిక్స్ అయిపోవాలి పాలు అలాగే ఆయిల్లో, అంతవరకు బాగా మీరు మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే ఒక జల్లెడ పెట్టుకొని మైదా వచ్చేసి 1 కప్ ప్లస్ 1/4 కప్ అనేది తీసుకున్నాను. అండ్ అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 TSP, బేకింగ్ సోడా వచ్చేసి 1/2 TSP వేసుకున్నాను. అండ్ అలాగే కోకో పౌడర్ దీంట్లో మనకి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ అలాగే సినమన్ పౌడర్, ఇది వచ్చేసి దాల్చిన చెక్క ఉంటుంది కదా మన ఇంట్లో, దాన్ని మీరు పౌడర్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1/2 TSP అనమాట. సో వీటిలన్నిటిని చక్కగా జల్లించేసుకొని మీరు విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీడియం థిక్నెస్గా ఉంచాలన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా ఒక బ్యాటర్లో చాలా వరకు నట్స్ కానీ లేదంటే క్యారెట్, బనానా ఇట్లాంటివి ఏమన్నా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంచాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్న మాటే కానీ దీనిలో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్లో నుంచి వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు మైదాతో డస్ట్ అయితే చేసుకొని అప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంచుమించు 100 గ్రాముల నుంచి 150 గ్రామ్స్ వరకు అయితే ఉన్నాయి. దీనిలో నేను కొంచెం అయితే పైన వేయడానికి పక్కకు తీసి మిగతావన్నీ బ్యాటర్లో వేసుకున్నాను. అండ్ అలాగే వెనీలా ఎసెన్స్ కూడా 1 TSP అయితే వేసుకున్నా. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టిన్ సైజ్ వచ్చేసి 6 ఇంచ్ హైటెడ్ టిన్ తీసుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం కేక్ స్పంజ్ అనేది వెడల్పుగా కాకుండా కొంచెం హైట్గా రావాలి అని అనుకున్నాను. మామూలుగా నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం మీరు 7 ఇంచ్ టిన్లో అనేది వేయాలి. సో నేను 6 ఇంచ్ టిన్లో వేయడం వల్ల ఏమైందో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ మీడియం థిక్నెస్లో ఉంచుకొని టిన్ని ఆయిల్ అండ్ అలాగే మైదాతో మనం డస్ట్ అయితే చేసుకొని ఆ టిన్లోకి మన బ్యాటర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ట్యాప్ చేసుకున్న తర్వాత మిగతా నేను 1/4 క్వాంటిటీ వరకు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, వాటిని నేనైతే పైన వేసుకున్నా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే పైన వేసే గార్నిషింగ్వి మీరు వేసినట్టయితే లోపల వరకు వెళ్ళిపోకుండా పైన నీట్గా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక టిప్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఈ కేక్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను OTG వండర్ షెఫ్ 40 లీటర్స్ అనమాట. దీనిలో నేను కన్వెక్షన్ మోడ్ ఆన్ చేశాను, బోత్ రాడ్స్ ఆన్ పెట్టాను. అండ్ అలాగే టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్లో ఇంచుమించు 30 to 35 మినిట్స్ అయితే వరకు బేక్ అయింది. అండ్
బోత్ రాడ్స్ ఆన్ పెట్టుకోవాలి. చూడండి బేక్ అయిపోయి కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయింది. దీన్ని అయితే డీమోల్డ్ చేసుకుంటున్నాను. ముందు చాకుతో సర్కిల్లో మనం కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ అయితే చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది చూడండి. అండ్ అలాగే టిన్కి కూడా ఎలాంటివి అంటుకోలేదు. అండ్ మిడిల్లో చూడండి కొంచెం డెప్త్ వచ్చింది కదా, అది ఎందుకు అంటే యాక్చువల్లీ మనం వేయాల్సింది ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ 7 ఇంచ్ టిన్లో, 6 ఇంచ్ టిన్లో వేయడం వల్ల మనకి గ్యాప్ అనేది తక్కువ ఉంది, అందుకే మధ్యలో గుంటలాగా ఫామ్ అయిందనమాట. సో టెక్స్చర్ అయితే చాలా బాగా ఫామ్ అయింది, టేస్ట్ కూడా చాలా బాగుందని అని చెప్పారు పిల్లలు అది తిని. నేనైతే టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఈ మధ్యన కొంచెం కేక్స్ మైదా ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందని రివ్యూ అయితే వచ్చింది. మన ఛానల్ని అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.